ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ సుముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సుముస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన్న మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ సప్తమి శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. స్థిరాస్తి విషయాల్లో సంభాషణలకి నిర్ణయాలకి కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఎర్రటి వస్త్రదానం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, శనగల దానం, కందుల దానం విశేష ఫలితాలను కలిగిస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది, ధైర్య సాహసాలని పెంపొందింపచేస్తుంది. ఈరోజు కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి గోసేవ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలకి ఉపకరిస్తుంది. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఈ రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడి యొక్క స్థితి ఉచ్చస్థితి. ఈ చంద్రుడికి శనికుజుల యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది రాగద్వేషాలని, ఈర్ష్య, అనసూయల్ని పెంపొందింపచేస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. అకారణ విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి కూడా విఘ్నాలు ఎదురవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. విద్యార్థులు శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. విద్యలో ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆటంకాలు, విఘ్నాలు తారసపడతాయి. ఆరోగ్య విషయంలో రక్షణ దూరం అవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రతికూల విస్మయాలు కూడా దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాల్లో అనుకూల పరిస్థితులను పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కూడా అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆస్వాదించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. మానసిక ఆవేదనలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అయినప్పటికీ ఆదాయం సమాంతరంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఉత్తమ విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయత్నాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక శోభ మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. అనుకున్నవి సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడుతుంది.
అభివృద్ధి అన్ని రంగాల వరకు ఉన్నప్పటికీ మానసిక రుగ్మతలు కూడా వెనంటి ఉంటాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, శుభవార్తని తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని దర్శించి అక్షింతలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆటంకాలు, విఘ్నాలు, జాప్యాలు దూరమవుతాయి, విజయాలని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక ఆర్థిక విజయాలు లేకపోలేదు. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు ఆకస్మికం. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి అయోమయ పరిస్థితులు దూరమవుతాయి. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా అధిగమించలేకపోతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార రంగం వారు ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రతిబంధకాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రద్ధ తగ్గుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత పెరుగుతుంది. విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది. రాజకీయ రంగం వారికి తత్తరపాటు సంఘటనలు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి లేదా విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా వినటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. క్రమశిక్షణ ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక విజయాలకి దోహదపడతాయి. పారిశ్రామిక రంగం వారికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు వేగవంతంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత ప్రదర్శించలేకపోతారు. అనుచిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆర్థిక విజయాలు
క్రీడారంగం వారికి ఏర్పడినప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి మాత్రం ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలు గృహపరంగా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు పెరుగుతాయి, వ్యయం కూడా పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారికి అనుచిత పరిస్థితులు తారసపడతాయి. అయినప్పటికీ నిలదొక్కునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. పారిశ్రామిక రంగం వారికి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి పరోక్ష ప్రతికూలత దూరం అవుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. మానసిక భీతి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. క్రమశిక్షణ ఆర్థికంగా లోపిస్తుంది. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి అనుచిత పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి ఆనందకర పరిస్థితులు కొనసాగుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వైద్య వృత్తి వారికి అనుకూలతను పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులు దూరం అవుతారు. శత్రుభీతి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వైద్య రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి గోచరిస్తుంది. నూతన ప్రణాళికలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉద్యోగస్తులు ఆధిక్యతతో కూడినటువంటి గెలుపు పొందగలుగుతారు. సాధారణ కార్యక్రమాలలో కూడా విజయాలు సాధించగలుగుతారు. గృహిణులు ఆనందకర వాతావరణాన్ని గృహరీత్యా పొందగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఒప్పందాలు కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. విదేశీ సంభాషణలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయవంతమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.
నూతన స్నేహాలు తద్వారా లబ్ధి చేకూరుతాయి. కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత విభేదాలు దూరమవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలలో ఏకాగ్రత పెరుగుతుంది. బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రుభీతి ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక రంగం వారికి చేకూరుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి బలాన్ని పెంపొందింపచేస్తాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రక్రియలు విద్యాపరంగా విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తాయి. విజయాన్ని దగ్గర చేస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా గణపతి అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. విజయాలు దగ్గరవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఇంటి యజమాని ఎక్కడ ఉంటే మంచిది, అద్దెకు ఇచ్చేటప్పుడు అతను ఎటువంటి పోర్షన్లో అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రరీత్యా అవగాహన చేసుకోవడం చాలా మంచిది. నగరాల్లో పట్టణాల్లో కూడాను చాలామంది అద్దె ఇళ్లల్లోనే ప్రస్తుతం నివసిస్తున్నారు. అయితే ఇంటి యజమానిలో చాలామంది కింది పోర్షన్లోనే ఉంటూ ఉంటారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇలా ఉండొచ్చా లేదా అనే అంశాన్ని గనక మనం పరిశీలనలోకి గనక తీసుకున్నట్లయితే మన వీలు అవసరం అవకాశాలకు అనుగుణంగా వాళ్ళ శారీరక స్థితులను బట్టి దీన్ని నిర్ధారించుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంటిపైన ఉండాలి ఇంటి యజమాని అన్నది మాత్రం నిజం కాదు. పైభాగం అనేటువంటిది స్థలానికి మాత్రం వర్తించదు. దక్షిణం పడమర్లు పైభాగాలు అవుతాయి. ఈ కోణలో పెద్దవాళ్ళు దక్షిణ పడమరలో ఉండాలని శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అందువల్ల ఇంటి యజమాని నేల మీద ఉండటమే శ్రేయోదాయకము అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం. పరిపూర్ణమైనటువంటి ఇంటిలో తమకు అనువైనటువంటి చోట యజమాని ఉండవచ్చు అని చెప్పేసి వాస్తు నిపుణులు మనకు తెలియజేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా బలాని వారు ఇల్లు ఏదండి అన్నప్పుడు ఆ ఇంట్లో అద్దెకున్నటువంటి వాళ్ళు చెప్పకపోవచ్చు. పరిశుభ్రవంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి కూడా ఇంటి ఇళ్ళలు ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది. ఇంటికి బూజు పట్టినప్పుడు కానివ్వండి, తెల్లవారుజామునే లేచి ఇంటి ముంగిట చాలా చక్కగా చిమ్మి ముగ్గులు వేసి అలంకరీకృత తత్వంలో లక్ష్మీదేవికి ఆహ్వానించడం అనేది కూడా ఇంటి కింద భాగాన ఉన్నటువంటి వారికి ఎక్కువ కుదురుతుంది. అందుచేత ఇంటి యజమానికి ఉన్నంత ఇంటిపైన మక్కువ మరొకరికి కొద్దిగా
తగ్గటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆగమనం కోసం గడపలకు పసుపు పూసి బొట్టు పెట్టి చక్కగా పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి నియమానుసార పద్ధతి ఇంటికి యజమానురాలికి ఎక్కువగా ఉంటుంది సుమా అనేటువంటి విషయం. అలాగే తులసి కోట వద్ద దీపారాధన చేయటం, ఉదయం సాయం సంధ్యా వేళల్లో దీపాలు వెలిగించడం, సాయం సంధ్యా సమయంలో ఇంటిలో ఉన్నటువంటి లైట్లన్నీ కూడాను వెలిగించి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఉపయోగించని లైట్లను ఆర్పివేసి స్విచ్లు మిగతా లైట్లు వేసి ఉంచినట్లయితే అదృష్టకరమైనటువంటి ప్రభావాలతో ఆ గృహం విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఒక ఇంటిలో దైవదత్తం ఎక్కువగా విరాజిల్లుతూ ఉండాలి. ఎప్పుడూ కూడాను దైవ సంబంధమైనటువంటి ప్రభావాలకి అనుగుణంగా దీపారాధన చేయటం, చక్కటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో కూడిన సాంబ్రాణి కడ్డీలను వెలిగించటం, తరచూ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, తెల్లవారక ముందే ఇంటి ప్రాంగణం అంతా కూడాను పరిశుభ్రంగా ఉంచేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి అనుగ్రహానికి మనం త్వరగా పాత్రలు కావడానికి ఆస్కారాలు వాస్తు బలరీత్యా గృహ బలరీత్యా చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. కాబట్టి యజమానురాలు యొక్క ప్రభావం ఇంటిపైన ఎంతగానో పనిచేస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటి ముందుకి గోమాత వచ్చింది, ఆవు వచ్చినప్పుడు ఆ ఆవుకి తప్పనిసరిగా ఫలము, చక్కగా కూరలో కాయగూరలు పచ్చివి తినిపించడం, ఆవు యొక్క పుష్టభాగానికి పసుపు రాసి కుంకుమ పెట్టి నమస్కారం చేయటం, ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి ఆగమనానికి నిదర్శన తత్వాన్ని ప్రసాదించేటువంటి విశేషాంశాలు అని చెప్పేసి కూడా మనం గ్రహించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మీ ఇంట్లో అసలు స్వస్తికి యంత్రాన్ని ఉంచారా లేదా? స్వస్తికి యంత్రం ఎంత గొప్పదో తెలుసా అండి? ఐశ్వర్యకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది స్వస్తిక్ సింబల్. అందుకనే పూర్వకాలంలో తప్పనిసరిగా ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఓం స్వస్తిక్ అని చెప్పేసి గుర్తులు వేసే తర్వాత ఆ యొక్క లేఖాంశాన్ని వ్రాసేటువంటి సాంప్రదాయం ఉంది. అందుచేత ఇంటి ద్వారానికి అటువైపు ఇటువైపు కూడాను 2 స్వస్తిక్ గుర్తులు కనుక మీరు మీ యొక్క ఇంటి ప్రాంగణంలోని సింహద్వారానికి కనుక చక్కగా కనుక ఏర్పాటు చేస్తున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి చాలా చక్కటి యోగాన్ని కలిగించిన అదృష్టాన్ని మనం సాధింప చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. స్వస్తిక్ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఇంట్లో శక్తి వలయాలు అనేటువంటివి పెంపొందించుకోవచ్చు సుమా అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియచేస్తోంది. ఈ పద్ధతి అవలంబించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు తెలిసిన వారి పర్యవేక్షణలో ఆ యొక్క గుర్తులు వేయడం మంచిది. వాస్తుశాస్త్ర నిపుణుల సూచనల మేరకు మీ ఇంట్లో స్వస్తికును చాలా చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకా స్వస్తికును ఇంట్లో ఉంచితే అందుకు వారానికి 2 సార్లైనా సరే ధూప దీప నైవేద్యాలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఏనుగుల బొమ్మ పెట్టారనుకోండి, తొండం పైకి ఎత్తినట్టుగా ఉన్న బొమ్మ మీ ఇంట్లో ఉండటం సర్వత్రా కూడాను శుభ సూచకమే. స్వస్తికు గుర్తుపెట్టి దానికి ఇటువైపు ఏనుగు బొమ్మ పెట్టి ఆ ఏనుగు తొండం పైకి ఎత్తినట్టుగా ఉన్న షోకేసులో గనక మీరు గనక ఇలాంటి బొమ్మలు గనక ఏర్పాటు చేస్తే అటు ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాన్ని, ఇటు ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాల్ని మీ ఇంటిలో చూసుకొని మీరు తృప్తి చెందటానికి, ఆనంద తత్వంలో మీరు మీ జీవితాన్ని సాగింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి అందుచేతనే పరమ పావనవంతమైనటువంటి స్వస్తికు గుర్తు దీపారాధన చేసేటప్పుడు కూడా మర్చిపోకండి. మీరు భగవంతునికి పూజ చేస్తారు కదా నిత్యం. ఆ భగవంతునికి పూలు సమర్పించే ముందు
హాయిగా పూలతో స్వస్తిక్ గుర్తు వేయండి దేవుడి దగ్గర. అలా వేసేసి అప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి చూడండి. మీకు ఆ లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అని ఒక ఖండం. ఆ ఖండంలో చెప్తారు, ఒకానొకప్పుడు ఒక చిన్న పిచ్చుక, దాన్ని ఒక గ్రద్ద తరిమితే అది ఆనందనిలయ విమానం లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఎగిరింది. ఆ ఎగిరినప్పుడు ఏమైందంటే దాని చిన్ని రెక్కల యొక్క అల్లార్చడం చేత అక్కడ ఉన్న ధూళికణములు తుడవబడ్డాయి. దేవాలయాన్ని తుడిచింది అనేటటువంటి ఫలితం దాని ఖాతాలో వేశారు. ఉత్తర జన్మలో రాజకుమారుడైంది. తెలిసి చెయ్యక్కర్లేదు, తెలిసి చేసినా తెలియక చేసినా దేవాలయాన్ని సేవించింది కనుక రాజకుమారుడైంది. కాబట్టి ఇక్కడ బలం ఉంది, ఈశ్వరుడి కొరకు ఉపయోగించావు. ఇక్కడ నీకు తెలివితేటలు ఇచ్చాడు, సమాజ హితము కొరకు దాన్ని ఉపయోగించావు. ఇక్కడ నీకు పాండిత్యం ఇచ్చాడు, దాన్ని 10 మంది మంచి కోసం, 10 మంది యొక్క అభ్యున్నతి కొరకు, శాస్త్రాన్ని శాస్త్రంగా ఏమీ సొంత తెలివితేటలు ఉపయోగించకుండా శాస్త్రం ఏం చెప్పిందో అదే ప్రబోధం చేశావు. ఇప్పుడు నీకిచ్చిన తెలివితేటలు సద్వినియోగం చేశావు కాబట్టి పరమేశ్వరుడు వచ్చే జన్మలో అంతకన్నా ఎక్కువ తెలివితేటలు ధారణాశక్తిని ఇస్తాడు. ఇక్కడ ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో ఆ విభూతిని పుణ్యధనంగా మార్చుకోవడానికి సమాజంలో ఏర్పడినటువంటి కేంద్రమే దేవాలయము. దేవాలయాలు ఎందుకుంటాయంటే ప్రతివాడు పుణ్యధనం సంపాదించుకోవడానికి. అందుకే వీడు దేవాలయంలో మార్చుకోగలడు, వీడు మార్చుకోకూడదు అన్న నియమం ఉండదు. అందరూ దేవాలయంలో సేవిస్తారు. ఒకడు బహు ఐశ్వర్యవంతుడున్నాడు, ఆయన ఏం చేస్తాడు? నా ఇంట్లో ఉండే మూర్తి అంగుష్ట మాత్రం ఉంటారు, అంతకన్నా దాటి ఉండకూడదు పూజామూర్తి. అంగుష్ట మాత్రమైన మూర్తికి నేను పెద్ద గండబేరుండ అంచున్నటువంటి పంచల్చాప ఎలా కడతాను? కట్టలేను. అంత పెద్ద అంచున్న పంచ పరమేశ్వరుడు కట్టుకుని కూర్చునుంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. ఒక మహదైశ్వర్యవంతుడటువంటి పంచె తెచ్చి స్వామికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్వామికి అలంకారం చేశారు. అందరూ వెళ్ళి ఇలా ఉంటాడు స్వామి పంచె కట్టుకుంటే అనుకున్నారు. ఒకడు కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటం పెట్టుకున్న స్వామిని చూసి మురిసిపోయారు. ఒకడికి బలం ఉంది, పల్లకీ పట్టుకున్నాడు. ఒకడికి డప్పు కొట్టడం వచ్చు, డప్పు కొట్టాడు. ఒకడికి బట్టలు ఉతకడం వచ్చు, స్వామికి కట్టి విప్పిన బట్టలు ఉతికాడు. ఒక ఆవిడ బలహీనురాలు, పెద్ద పని చేయలేదు. ఆవిడ చిన్న బల్లేసు కూర్చొని స్వామికి దీపారాధన చేసినటువంటి సమ్మెలు తోమి తిరిగి ఇచ్చేసింది. తిరిగి ప్రతిరోజు ఇచ్చినటువంటి కారణం చేత ఆమె తనకున్న బలాన్ని ఈశ్వరుడి కొరకు ఉపయోగించింది. ఒక ఆవిడ దేవాలయానికి పూల మొక్కలు వేసింది, ఒక ఆవిడ పూల మొక్కలకి నీళ్లు పోసింది, ఒక ఆవిడ పూలు కోసి దండ కట్టి పరమేశ్వరుడికి సమర్పించింది, ఒక ఆయన తులసి దళాలు కోసి బుట్టలో వేసి స్వామి అర్చనకిచ్చాడు, ఒక ఆయన మారేడు దళాలు కోసి బుట్టలో వేసి ఈశ్వరుడికి ఇచ్చాడు, ఒక ఆయన వ్యాకరణం వచ్చు, శివాలయం వ్యాకరణ మంటపంలో కూర్చుని వ్యాకరణం చెప్పాడు, ఒక ఆవిడ సంగీతం వచ్చు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి రాజోపచారాలలో గీతం శ్రావయామి అంటే పాట పాడింది, ఒక ఆవిడ నృత్యం వచ్చు, నృత్యం దర్శయామి అంటే నృత్యం చేసింది, ఒక ఆవిడ ఏదో వాద్యం ఘోషయామి అంటే వీణ వాయించింది. ఎవరికి ఏదొచ్చో దాన్ని ఈశ్వరుడి దగ్గర చేయవచ్చు. నాకిది రాదు, నాకేమీ లేదు అనేటట్టుగా ఎవరినీ ఈశ్వరుడు సృజించలేదు. ప్రతివారికి ఏదో ఒక విభూతి పెట్టాడు. ఆ విభూతిని ఈశ్వరపరం చేయడమే పుణ్యధనంగా మార్చుకోవడం. ఈ పుణ్యము అనేటటువంటి మాట లేదనుకోండి, ఉత్తర జన్మలలో దరిద్రుడవుతాడు. అలా దరిద్రుడైపోయాడు అనుకోండి, అప్పుడు ఇక మళ్ళీ చేయడానికి అవకాశం ఉండదు. ఆ జన్మలో దరిద్రుడు కనుక ఆ జన్మలో ద్రవ్యంతో చేస్తానని నమ్మకం లేదు, ఉన్న శరీర బలాన్ని ఉపయోగిస్తానన్న నమ్మకం అసలు లేదు. అందుకే తనకి ఏది ఉన్నదో దాన్ని సమాజ హితం కొరకు పరమేశ్వరుడికి ప్రసాదంగా నైవేద్యం పెట్టేటటువంటి బుద్ధి చేత
అభ్యున్నతిని పొందుతాడు. ఈ అభ్యున్నతిని పొందేటప్పుడు మన దగ్గర ఉండేటటువంటి బలాన్ని అన్ని వేళలా దేవాలయానికే వెళ్ళి దేవాలయంలోనే మార్చుకోవడం కుదురుతుందా? కుదరదు. పైగా విశేషమైనటువంటి పాపకర్మ చేస్తూ ఉంటాడు. ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎంత వద్దన్నా పాపం జరుగుతుంది. విశేషమైనటువంటి పాపములు చేస్తున్నాడనడానికి 2 గుర్తులు ఉంటాయి. ఒకటి చీపురు కట్ట, 2 కత్తిపీట. ఈ 2 చాలు గృహస్థు ఎంత పాపం చేస్తాడో చెప్పడం. నే చెప్పట్లేదు, వేదం చెప్పింది. చీపురు కట్ట పెట్టి ప్రతిరోజు ఇల్లు తుడిచినప్పుడు ఎన్ని సూక్ష్మాంగ జీవులు చనిపోతాయో, హింసాదోషం. కాయగూరలు వండినప్పుడు అగ్నిహోత్రం మీద పచనం చేసినప్పుడు ఎన్ని జీవులు చనిపోతాయో. సన్యాసికి ఈ దోషం లేదు. ఎందుకని? సన్యాసి అగ్ని సంపర్కం వదిలిపెట్టేస్తాడు సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు. ఆయన అగ్ని జోలికి వెళ్ళడు కనుక ఆయన శరీరం పడిపోయిన తరువాత కూడా అగ్ని సంస్కారం చేయడానికి వీల్లేదు. భూమిలో పెట్టేస్తారు. భూమిలో పెట్టి దాని మీద తులసి చెట్టు పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం. కాబట్టి అగ్ని సంస్కారం చెయ్యరు. అగ్నిని ఆరాధించినటువంటి వాణ్ణి అగ్ని సంస్కారం చేసేస్తారు, అగ్నిహోత్రమునందు వ్రేల్చేస్తారు. కొడుకు చివర మంత్రం చెప్తాడు, మా నాన్నగారు జీవించి ఉన్నంతకాలం అగ్నిని ఆరాధించారు, ఆయన శరీరం పడిపోయింది. ఓ హవ్యవాహనుడా, నా తండ్రి శరీరాన్ని నీకు హవిస్సుగా వేసేస్తున్నాను. కాల్చి కాల్చక బాధ పెట్టక ఈ శరీరాన్ని భగ్గున కాల్చి ఈశ్వరుడికి హవిస్సుగా ఇచ్చేయమని మంత్రం చెప్పి అగ్ని సంస్కారం చేసేస్తాడు. కాబట్టి అగ్నితో సంబంధం ఉండేటటువంటి వాడు గృహస్థు. కత్తిపీట వంటింట్లో ఉంటుంది, వంట చేస్తాడు. ఎన్ని దోషాలు జరిగాయి, ఇన్ని పొరపాట్లు, ఇన్ని దోషాలు చెయ్యకుండా గృహస్థు ఎలా బతుకుతాడు? అసలు గృహస్థుకి జీవనం నడుస్తుందా? గృహస్థు వంట చేయకపోతే బ్రహ్మచారి ఎవరిని ఆశ్రయించి బతకాలి? బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు భిక్షకి, సన్యాసి భిక్షకి గృహస్థు మీద ఆధారపడతాడు. అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఆశ్రమము గృహస్థాశ్రమమే, అందులో సందేహమేం లేదు. రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పారు, నేను చెప్పడం కాదు. సన్యాసి కూడా గృహస్థు మీదే భిక్షకు ఆధారపడతాడు. గృహస్థు లేని నాడు సన్యాసాశ్రమం నిలబడదు, గృహస్థు లేని నాడు బ్రహ్మచారి ఆశ్రమం నిలబడదు. గృహస్థు భిక్ష పెడితే బ్రహ్మచారి చదువుకుంటాడు, లేనినాడు బ్రహ్మచారి ఎక్కడి నుంచి చదువుకుంటాడు? గృహస్థాశ్రమం చాలా గొప్పది. కానీ గృహస్థు ఈ పాపాలు ఎక్కడి నుంచి పోతాయంటే, ఇల్లు తుడిచినటువంటి పాపం, కత్తిపీట వాడిన పాపం, అగ్నిహోత్రంలో వంట చేసిన పాపం దేని వలన పోతుంది అంటే, తాను అన్నం తిని కొన్ని ప్రాణులు చుట్టూ ఉంటాయి, ఈగలు, దోమలు, పక్షులు, ఇటువంటివి. మిగిలిపోయిన కొంత అన్నాన్ని వాటికి పడేశాడు కనుక ఇంటికి వచ్చినటువంటి అతిథిని పూజ చేసి, అతిథిని ఆదరించి, అతిథికి అన్నం పెట్టి, అతిథిని సత్కరించాడు కనుక ఈ పాపములన్నీ పోతాయి. అతిథి పరమేశ్వర స్వరూపం. అందుకే సనాతన ధర్మమునందు ఒక గొప్పతనం ఉంది. అతిథి రూపంలో వచ్చేవాడు పరమేశ్వరుడే వస్తాడు. ఒక్కొక్కచో అయితే ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. పరమేశ్వరుడు ఎప్పుడైనా విశేషంగా అనుగ్రహించాలనుకున్నాడు అనుకోండి, వాళ్ళ జీవితంలో అటువంటి అనుగ్రహానికి అవకాశం లేదు. ఎందుచేత అంటే గత జన్మలలో చేసుకున్న కర్మలు అటువంటివి. వాళ్ళు తాము చేసుకున్న పాపముల చేత చాలా బాధపడవలసిందే. కానీ ఇవాళ వాడు మారి భక్తితో ఉంటున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించాలనుకున్నాడు. ఈశ్వరుడు అనుగ్రహించాలనుకుంటే ఆయన ఎలా అనుగ్రహిస్తాడు అంటే, ఎన్నడూ ఎవరి దగ్గర ఏదీ ఆశించకుండా పరమభక్తితో భగవంతుణ్ణి నమ్ముకుని జీవనం చేస్తున్నటువంటి భాగవతోత్తముణ్ణి అతిథిగా పంపిస్తాడు. ఆయన తప్పక నీ ఇంటికి అతిథిగా వస్తాడు. ఆయన అతిథిగా వచ్చి పడుకుంటాడు, అతిథిగా వచ్చి నీళ్లు తాగుతాడు, అతిథిగా వచ్చి అన్నం తింటాడు, అతిథిగా వచ్చి నీ సేవల చేత మురిసిపోతాడు. పరమేశ్వరుడు తనకి ఎన్ని యజ్ఞములు చేసిన కన్నా తనని నమ్ముకున్నటువంటి భాగవతుడికి చేసినటువంటి సేవకి పరవశించిపోతాడు. అందుకే అతిథి రూపంలో ఎప్పుడైనా ఈశ్వరుడు ఎవరిని పంపిస్తాడంటే, పరమభక్తుడైనటువంటి వాణ్ణి, తనని నమ్ముకుని బతుకుతున్న వాణ్ణి ఇంటికి అతిథిగా పంపుతాడు. ఆ అతిథికి చేసిన మర్యాద చేత తాను ప్రీతి చెందుతాడు. ప్రీతి చెంది, నేను ప్రీతి చెందాను కనుక నీకు ఇదిగో ఇంత ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేస్తున్నాను, అడ్డుపెట్టని అభ్యున్నతిని ఇచ్చేస్తాడు. అందుకే భాగవతంలో దశమస్కంధంలో
మహానుభావుడు ఆ నందుడు గర్గుడు వచ్చినప్పుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వారముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. ఊరకరారు మహాత్ములు, ఆయనకేం కోరిక? ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకేం పంచెల చాప్ మీద వెర్రా, ఎవరో పెట్టే అన్నం మీద వెర్రా? ఆయనకేం కోరిక లేదు. ఆయన అలా వచ్చేవాడు కాదు, ఉండేవాడు కాదు. కానీ ఆయన రావలసి వచ్చింది, ఉండవలసి వచ్చింది. దేని కొరకు? భగవత్కార్యం మీద ఉన్నాడు. లేదా అతిథిగా ఈశ్వరుడు అలా కూర్చోపెడతాడు చమత్కారంగా. అందుకే పూర్వం ఏ పుణ్యం ఎలా రక్షిస్తుందో ఎవరికీ తెలియదు. అసలు ఆ పుణ్యం జరిగిందని తెలియదు. తాను ఇల్లు కట్టుకుని సుఖించడం గొప్ప కాదు. ప్రతి ఇంటికి బయట అరుగులు కట్టేవారు. ఎందుచేత అంటే అరుగులు ఉన్నాయనుకోండి, అటుగా వెళ్ళిపోతున్నటువంటి బాటసారి ఒక భక్తుడైనటువంటి వాడు విశ్రాంతి తీసుకోవడానికి అరుగు మీద కూర్చోవచ్చు, లేదా అరుగు మీద పడుకోవచ్చు. అలా కూర్చున్న కారణం చేత ఆయన కాసేపు సేద తీరాడు కాబట్టి భగవంతుడు ఎంతో సంతోషపడతాడు. వీడు అరుగు కట్టాడు, యజమాని లేడు, తెలియదు, ఆయన కూర్చున్నాడని కూడా తెలియదు, యజమాని ఎక్కడో లోపల ఉన్నాడు. కానీ వాడు వచ్చి కూర్చున్నాడు, నా భక్తుడు సేద తీరాడు, కాసేపు కాళ్ళు నిప్పి తగ్గాయి, నా భక్తుడు సేద తీరడానికి ఆ ఇంటి అరుగు ఉపయోగపడింది కాబట్టి యజమాని ఖాతాలో వేస్తాడు. ఎప్పుడు ఏది చేశామో మనకి తెలియదు. ఒక్కొక్కసారి ఆయన అతిథి అన్న విషయం కూడా మనకి తెలియదు. అందుకే అతిథి అన్న మాటని అమరకోశం చమత్కారంగా మాట్లాడింది. అతతి సతతం గచ్చతీతి అతిథి అంది. ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. ఒకసారి దక్షారామం వెడుతున్నాం. అలా వెడుతున్నప్పుడు ఓ ఇంటికి చాలా పెద్ద పెద్ద అరుగులు కనపడ్డాయి. అందరం సేద తీరడానికి భజన చేసుకుంటూ అరుగులు ఎక్కి కూర్చున్నాం. ఆ ఇంటి యజమాని తలుపు తీశాడు. ఎవరు మీరని అడిగాడు. అయ్యా మీకు ఇబ్బంది అయితే వెళ్ళిపోతాం, ఏదో దక్షారామం వెడుతూ సేద తీరడానికి కూర్చున్నాం అన్నాను. ఆయన అన్నాడు, అయ్యా మీరు వెళ్ళిపోకండి, ఇప్పుడే వస్తాను అని గబగబా లోపలికి వెళ్ళి ఆయన భార్యకి చెప్పి ఇంట్లో ఉన్న పెరుగు మజ్జిగ చేసి అందులో నిమ్మకాయలు పిండించి బయటికి తీసుకొచ్చి అందరికీ సేద తీరండని మజ్జిగ ఇచ్చాడు. ఇప్పుడు అందులో వెడుతున్నవాడు ఎవడు తన స్వకార్యం మీద వెడుతున్నవాడు కాడు, భజన చేసుకుంటూ ఈశ్వరుడిచ్చినటువంటి శక్తి అని పాదచారులై దక్షారామ దర్శనానికి వెడుతున్నారు. వాళ్ళు బంధువులా ఏమీ, కానీ అంత ప్రేమగా ఆయన ఇచ్చినటువంటి ఆ మజ్జిగ ఆయన వంశంలో ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎలా కాపాడుతుందో చెప్పడం సాధ్యం కాదు. అది ఎక్కడైనా కాపాడచ్చు. భాగవతంలోనే ఒక ఘట్టం, యశోదాదేవి ఒకప్పుడు చిన్ని కృష్ణుణ్ణి పెట్టుకుని కూర్చుంది. చిన్ని కృష్ణుణ్ణి పెట్టుకుని కూర్చుని ఉండగా అకస్మాత్తుగా తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వచ్చాడు. ఒక గడ్డి పరకని సుడిగాలి ఎలా తిప్పేస్తుందో అలా తిప్పేస్తాడు. అంతటి బలవంతుడైనటువంటి సుడిగాలి రూపంలో వచ్చాడు. ఎందుకో కృష్ణుడు బరువనిపించి పక్కన పెట్టింది యశోదాదేవి. ఒక్కసారి వచ్చాడు. వచ్చి సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడియా సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అన్నారు పోతన గారు. ఆ ధూళి కళ్ళల్లో పడితే ఎవరికి కళ్ళు కనపడలేదు. ఒక్కసారి గిర్ర 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 తిరుగుతూ చిన్ని కృష్ణుడిని కూడా ఎత్తుకుని పైకి పట్టుకుపోయాడు. అడ్డంగా వెళ్ళిపోతూ నిలువుగా పైకి పట్టుకుపోయాడు. కృష్ణుడు కనపడలేదు. కళ్ళు తుడుచుకుని యశోద లేచింది. సుడిగాలి ఎటెళ్ళిందో అటు పరిగెత్తింది పాపం గుండెలు బాదుకుంటూ. ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండె గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపో ఎనేడెక్కడ చొత్తునంచు అసితేక్షణ క్రేపు తెరంగు ఖిన్నయ్యై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యై. దూడ వెంట ఆవు పరిగెత్తినట్టుగా కృష్ణుడి కోసమని పరిగెత్తి 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 వెడుతూ నేల మీద పడిపోయి ఏడుస్తోంది. కృష్ణా నిన్ను ఆ సుడిగాలు ఎత్తుకుపోయింది, ఏమైపోతావో అని. అమ్మ తన గురించి ఏడుస్తోంది. తనని తాను అమ్మకి దక్కించుకోవాలని కృష్ణ పరమాత్మ ఏదో భయపడిపోయినటువంటి పిల్లాళ్ళ ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడి మెడ చేత్తో గట్టిగా పట్టుకుని బిగించాడు. వాడికి ఊపిరాడలేదు. హరికర తలమున ఆ ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నాడో ఆయనకి ఆ ఊపిరాడక ఒక్కసారి త్రిపురాంతకుడైనటువంటి పరమశివుడు వేసినటువంటి బాణానికి త్రిపురాసురుడు ఎలా పడిపోయారో అలా నేల మీద పడిపోయి రాళ్ల మీద పడి శరీరం ముక్కలైపోయింది. కృష్ణుడు ఆ పడిపోయినటువంటి శరీరం మీద పడి ఆడుకుంటున్నాడు. యశోద పరిగెత్తుకొచ్చింది. పరిగెత్తుకొచ్చి ఆ పిల్లవాడిని తీసి ఎత్తుకుంది.
ఎత్తుకుని ఒక మాట చెప్పింది. గత జన్మంబులని నోచితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఆవిడ చెప్పిన మాట గత జన్మంబులని నోచితిమో. గత జన్మలలో ఏదో పుణ్యం ఉంది, ఏదో నోము నోచాను, అందుకు దక్కాడు బిడ్డ ప్రమాదంలోంచి. గత జన్మంబులని నోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో. యాగశ్రేణులు ఏం చేశామో, గత జన్మలో చేసింది ఏదుందో అది తప్పించింది పిల్లాడికి ప్రమాదాన్ని. ఈశ్వరుడు ఏడవాలా వద్దా వీడు అని ఆలోచించినప్పుడు ఆ పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పిస్తాడు. యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికి ఏమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో సత్యంబులనేమి పల్కితిమో ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఎవ్వరికి ఏమి పెట్టితిమో అది. ఎవరికి ఏం పెట్టావో. అతిథి రూపంలో వచ్చినవాడు అన్ని వేళలా సామాన్యుడు ఉండడు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి. ఏమీ చేతకానివాడు, ఏమీ తెలియనటువంటి వాడు ఇంటికి అతిథిగా వచ్చినా పరమేశ్వర స్వరూపుడే. అయినప్పుడు ప్రాజ్ఞుడు, శాస్త్రం చదువుకున్నటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు, పాత్రత కలిగిన వాడు ఇంటి ముందుకొచ్చి నిలబడి ఆయన చేతిలో ఏదైనా పెట్టడం అంటే జన్మ జన్మాంతర సుకృతం ఉంటే తప్ప నీకు అటువంటి అతిథి దొరుకుతాడా? దొరకడు. అదృష్టం పడితే అటువంటి అతిథి ఇంటికి వస్తాడు. లేకపోతే ఎందుకు వస్తాడు? అసలు నీ దగ్గర ఎందుకు చేయి జాపుతాడు? నీ దగ్గర ఎందుకు స్వీకరిస్తాడు? ఆయన స్వీకరించడం. అటువంటి మహాత్ములు ఇంట్లోకి అడుగు పెట్టడం చాలు. కాబట్టి ఒక్కొక్కరి చేతిలో పెట్టినది అంత అదృష్టం అవుతుంది. శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో ప్రథమ రచన కనకధారాస్తవం. కనకధారాస్తవం దీన్నే బయటపెట్టింది. ఒక వృద్ధ బ్రాహ్మణి, ఆమె పరమదరిద్రురాలు ఈ జన్మలో. భర్త పరమదరిద్రుడు. ఏకాదశి ఉపవాసం చేశారు. ఆ రోజు ద్వాదశి తిథి. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాస దీక్ష విరమించెయ్యాలి. సూర్యోదయం అవగానే అన్నం తినేయచ్చు ద్వాదశి నాడు, తప్పులేదు. కానీ ఉసిరికాయ మాత్రం తినాలి తప్పకుండా. ఉసిరికాయ పచ్చడి తినకుండా ద్వాదశి ఏకాదశి ఉపవాసాన్ని విరమణం చేయకూడదు. అందుకుని ఆయన తెచ్చి ఓ ఉసిరికాయ ఉంచాడు. ఒకవేళ అన్నం దొరకకపోతే ఉసిరికాయ తిందామని. ఆ ఉసిరికాయ ఉంది. శంకరాచార్యుల వారు వచ్చారు. బ్రహ్మచారిగా ఉన్నారు, అప్పటికి వేదం చదువుకుంటున్నారు. శంకర భగవత్పాదులు వచ్చి బ్రహ్మచారి కనుక భవతి భిక్షాం దేహి అన్నారు. అసలు గృహస్థాశ్రమ ధర్మం ఏమిటి? ఒక బ్రహ్మచారి, ఒక సన్యాసి, వీళ్ళిద్దరూ వచ్చి భవతి భిక్షాం దేహి అంటే తప్పకుండా రక్షించాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఎదురుగుండా వచ్చినవాడు బ్రహ్మచారి, అందులో సామాన్యుడా శంకర భగవత్పాదులు, మహాతేజోవంతమైనటువంటి పిల్లవాడు. అటువంటి పిల్లవాడిని కాపాడద్దు, ఆ పిల్లవాడికి భిక్ష పెట్టద్దు. అందుకని ఆ బ్రాహ్మణి గబగబా లోపలికి పరిగెత్తింది. ఏముంది? ఇల్లంతా వెతికింది, ఏం లేదు. ఆమె ఆర్తిని చూస్తున్నారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారికి ఒక్కరికే ఓ గొప్పతనం ఉంది. సన్యాసానికి పూర్వము ఆయన పేరు శంకర, సన్యాసం స్వీకరించాక శంకర. సాధారణంగా తల్లిదండ్రులు పెట్టిన పేరు మారిపోతుంది, ఒక్క శంకరులకే మారలేదు. ఎందుకంటే ఆయన శంకరులు కనుక, లోకానికి శుభంకరుడు కనుక. చూశారు శంకరాచార్యుల వారు, ఓ పాపం ఇంత ఆర్తితో ఉంది, పెట్టాలనుంది కానీ పెట్టడానికి ఏం లేదు. లక్ష్మీదేవిని ప్రార్థించారు. అమ్మా ఆవిడ్ని అనుగ్రహించమ్మా అని అడిగారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. అబ్బో, బాలశంకరుల నోటి వెంట అసలు ఎలా పడ్డా ఈ శ్లోకాలనిపిస్తుంది. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అన్నారు. ముగ్ధా అంటే ఇంకా పూర్తిగా పరిపక్వతకొచ్చి ధైర్యంగా, ఏమండి ఓసారి లోపలికి వస్తారా అనగలిగినంత ధైర్యం కలిగిన పిల్ల కాదు. కొత్తగా పెళ్ళయింది, కొంచెం సిగ్గు. అలాగని భర్తని చూడకుండా ఉండలేదు, చూడాలని ఉంటుంది, అందుకని చూస్తూ ఉంటుంది.
ఆయన ఇలా చూశాడనుకోండి, తను చూస్తున్నానని ఆయన చూసేశాడనుకోండి, సిగ్గుపడిపోయి చూపులు మరలు చేసుకుని తను చూడలేదన్నట్టు నటిస్తూ ఉంటుంది. ముగ్ధ అంటారు అటువంటి పిల్లని. ముగ్ధ ముహుర్ విదదతి వదనే మురారే ప్రేమత్రప ప్రణిహితాని గత ఆగతాని. ఆవిడ ఇలా విష్ణువు వంక చూస్తోంది. విష్ణువు ఇలా చూస్తే తల తిప్పేసుకుని నేను చూడనట్టుంటాడు. అబ్బో, దాని మీద శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు పెద్ద చమత్కారం చేశాడు. రుక్మిణీదేవి కళ్యాణం అవుతుంటే ఇలాగే కూర్చుందిట. కృష్ణుడు పాపం ఇలా తలెత్తి తనని చూస్తుందేమో అని తాపత్రయపడుతున్నాడు. ఎంతకీ చూడదు. ఎంత బ్రహ్మగారైతే మాత్రం ఏదో కొద్దిగా అలా లేవడండి పని మీద. బ్రహ్మస్థానంలో ఆయన పక్కనకి లేచాడు. ఈయన చామంతి పువ్వు విసిరాడు. ఆవిడ ఇలా తలెత్తింది ఏమని, నేనే చూస్తున్నాను నువ్వు చూడమేంది నన్ను అన్నాడు. ఆవిడంది, మీరంటే మగవారు చూస్తున్నారు, నీ చేస్తున్నది అదే. నా మెళ్ళలో పతకం ఉంది, మీరు అందులో ప్రతిబింబం ఉంది, ఇలా తలంచుకున్నట్టు చూసుకుంటున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.